ఉగాది నాడు బట్టలు కొనుక్కోవాలి కొత్తవి. ఏమి లేకపోతే కనీసానికి మీరు ఏమనుకోతే డ్రాయర్ కొనినా కొత్తవి కొనుక్కోండి, పైసలు అంత గతి లేకుంటున్నామా కానీ కనీసానికి అదన్నా కొనాలి. మగవాడు ఖచ్చితంగా ఉగాది కొనాలి, ఆడవాళ్ళు ఖచ్చితంగా బతుకమ్మ పండుగ కొనాలి. సంక్రాంతి కొంట లేకపోతే దీపం దానికి సద్దుల బతుకమ్మ అయితే పడిపెట్టైనా వసూలు చేస్తారు, వాళ్ళకి తెలిసి ఎట్లా వసూలు చేయాలి. కనుక బతుకమ్మ పండుగ ఆడి ఖచ్చితంగా కొనాలి, ఉగాదికి మగవాడు ఖచ్చితంగా కొనుక్కోవాలి. మిగతా దసరా గిసరా కొంటే పర్వాలేదు, కానీ దీనికి మాత్రం కొత్త పండుగ కదండి. మొదటిగా నువ్వు గుడ్డు పెడితే తర్వాత ఏమైతే పిల్లి వెళ్తుందా? కాదు కదా. ఎందుకు అయ్యగారంటే పాత గుడ్డలు తీసి పక్కకి ఎట్లా వారిస్తున్నామో కొత్త గుడ్డలు జరుపుకుంటే మన నరాలను ఏమైనా స్పందించినాయి కదా, చైతన్యం వచ్చేసింది కదా. కొత్త బట్టలు వేసుకోవడం నూతనమైన చైతన్యం కలిగి నూతన భావాలు కలుగుతాయండి. మనసులో మార్పు వస్తుంది. అందుకని ఖచ్చితంగా కొత్త బట్టలు వేసుకుంటే ఏంటంటే పాత బట్టలు తీసి పాత బట్టలు పక్కకి ఎట్ట పెడుతున్నామో మన ఆలోచన పాతని గంగల వారేసి మన పక్కకు వారేసి కొత్త వస్త్రాలు ధరించడం వల్ల మన విధానాల్లో, ప్రవర్తనలో, మనసులో మార్పు వస్తుంది అని చెప్తున్నారు. ఆనాడు ఖచ్చితంగా నువ్వుల నూనె మెయ్యంతా రాసుకోవాలండి. ఆడవిళ్ళతోని తోలుకొచ్చుకోవాలి. ఆడవిళ్ళతో అటైపోతాయి పైసలు అంటే కాదు, కొన్ని ఎప్పిరు అవి పెడితే డబల్ అయిపోయాక. ఆడవిళ్ళ అవ్వనాయన, అయ్యగారు, దేవుడు, భూమాత వీళ్ళకి ఇచ్చినవి డబల్ తిరిగి వస్తాయి. నువ్వు 10 రూపాయలు పెడితే 10 రూపాయలు వస్తాయి. ఎట్లా వస్తాయి? నీ ఖచ్చితంగా వస్తాయి. అందుకని ఆడపిల్ల అన్న ఈడపిల్ల కాదు. అది ఏం చేసినావు? ఆడికి ఇచ్చినావా లేదా? ఆడికి ఏమైంది? అక్కడి పిల్ల ఏంది? అక్కడి పిల్ల ఏం చేయాలి? ఇక్కడ తెచ్చుకోవాలి. 12 కాళ్ళు పట్టుకొని తొలకొచ్చుకొని 50 దగ్గర 20 తిన అక్క దండం పెడితే రాదు తొలకొచ్చుకోవాలి. నువ్వు అక్కేమీ రాకుంటే ఏంటంటే ఏం మిగులుతుందో మీకే తెలుస్తుంది. కనుక ఖచ్చితంగా ఆడవిళ్ళతోని నెత్తికి నూనె పెట్టించుకొని, బొట్టు పెట్టించుకొని, నువ్వుల నూనె రాసుకొని దాన్ని పిండితోని స్నానం చేయనట్టండి. నలగపిండి అంటారు. ఆ పిండితోని స్నానం ఎందుకు రాయాలి అరగారు అంటే ఆ నూనె పిండి వల్ల మీలో ఉన్న నాడులు ఏవైతే ఉన్నాయో అవి స్పందిస్తాయట, సక్రమంగా నడిపిస్తాయట. అందుకు ఖచ్చితంగా అభ్యంగన స్నానం, తల స్నానం చేయాలి. మొదటిది ప్రతి ఇంటి మీద ధర్మధ్వజం ఉండాలన్నట్టండి. ఇప్పుడు కడుతున్నారు కొంతమంది, కట్టే ప్రయత్నం మళ్ళా సంవత్సరం ప్రతి ఇంటి మీద ధర్మధ్వజం అంటే ఆంజనేయ స్వామి ఏది లేకపోతే ఓం అనేదాన్ని ఇంటి మీద పెట్టండి. పెడితే ఏమర్థమో తెలుసా? మనం ధర్మంగా ఉన్నాం, ధర్మంగా బ్రతుకుతాం, ధర్మాన్ని రక్షిస్తామని చెప్పడానికి కట్టండి. ధ్వజం అంటే జెండా అండి. మనం యాగమైతే కట్టమా? అట్లా ఇంటింటికి ఖచ్చితంగా జెండా కట్టాలి. ఎందుకు అయ్యగారు కట్టాలంటే మనం ధర్మంగా ఉంటున్నాం, సత్యవ్రతాన్ని పాటిస్తున్నాం అని చెప్పడానికి సూచన.